వెల్కమ్ టు కోనసీమ కిచెన్. ఈరోజు మీకు నేను పిడతకింద పప్పు చేసి చూపిస్తాను. చూడండి, ఇది మనకి రోడ్ సైడ్ అమ్ముతారు. సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో చేసుకున్నా సరే ఆ టేస్టే వస్తుంది. దీనికి కావలసిన పదార్థాలు: మరమరాలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వేరుశనగ గుళ్ళు ఫ్రై చేసుకుని పొట్టు తీసుకోండి, కొన్నేమో అలాగే ఉంచుకోండి. టమోటా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వేపుడు శనగపప్పు కొంచెం, నిమ్మకాయ నేనైతే అరచెక్క వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒక నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టాన్ని బట్టి వారు వేసుకోవచ్చు. ఇది సూపర్గా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంది. పిల్లలు స్నాక్స్ అన్నప్పుడు ఇది చేసి పెట్టచ్చు మీరు. నేను ఒక బాక్స్ తీసుకుంటున్నాను. ఇదైతే కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని. మీ దగ్గర పెద్ద పొడుగ్గా ఉన్న బాక్స్ అయినా సరే తీసుకోవచ్చు. ఇందులోకి ఫస్ట్ నేను వేరుశనగ గుళ్ళు వేసాను, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాను, ఇప్పుడు టమోటా ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు వేపుడు శనగపప్పు వేస్తున్నాను. నేనైతే వేపుడు శనగపప్పు తక్కువే తీసుకున్నాను. వేపుడు శనగపప్పు ఇష్టం ఉన్నవారు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, పప్పులు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇందులోకి నేను ఇప్పుడు మరమరాలు వేస్తున్నాను. ఫస్టే మరమరాలు వేస్తే ఇవి మెత్తబడిపోతాయని ఫస్ట్ వేయలేదు, లాస్ట్లో వేసాను మరమరాలు. ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం కొంచెం కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకున్నా మళ్ళీ కష్టం అయిపోతుంది. తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి అప్పుడు వేసుకోవచ్చు. మీకు ఉజ్జాయింపు తెలిస్తే కనుక వేసుకోండి. ఉప్పు కారం వేసి ఇప్పుడు బాక్స్ మూత పెట్టి బాగా కదపాలి, షేక్ చేయండి. బాగా పైకి కిందకి కలిసేలాగా మీ స్ట్రెంగ్త్ని బట్టి బాగా తిప్పండి, బాగా ఊపండి. పైకి కిందకి అటు ఇటు తిప్పితే మిక్చర్ బాగా కలుస్తుంది అనమాట లోపల. అందుకే కొంచెం పొడుగు బాక్స్ ఉంటే ఇంకా బాగా కలుస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. పిడతకింద పప్పు రెడీ అవ్వింది. కాకపోతే ఇప్పుడు ఇది టేస్ట్ చూడాలి. ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని, ఉప్పు సరిపోకపోతే ఉప్పు కారం కొంచెం వేసుకుని ఉప్పు కారం వేసుకుని బాగా కలపాలి. స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. స్పూన్ తోటి బాగా మిక్స్ చేయండి. ఆల్రెడీ మొత్తం కలిసిపోయింది కాబట్టి మిక్స్ చేయండి. లేకపోతే మళ్ళీ మూత పెట్టి ఒకసారి అటు ఇటు కదపండి. ఓకే, పిడత కింద పప్పు రెడీ అవ్వింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది మాకు సూపర్ టేస్టీగా వచ్చింది, చాలా సూపర్గా ఉంది. ఇది ఎక్కువసేపు ఉండకూడదు, ఎందుకంటే మరమరాలు చిన్నగా అయిపోతాయి అనమాట. వెంటనే పిల్లలకి పెట్టేయండి. మీ పిల్లలకి అని ఉంటే, ఎవరికి పెట్టాలనుకుంటే వారికి పెట్టండి. అందరూ ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంది.